ఎర్రగడ్డ హాస్పిటల్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. కలుషిత ఆహారం సరఫరాపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎంఓ డాక్టర్ పద్మజను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఫుడ్ పాయిజన్ ఘటనలో ఒకరు మృతి చెందగా 92 మంది రోగులు అస్వస్థతకు గురయ్యారు. ఉస్మానియా హాస్పిటల్లో 18 మందికి చికిత్స కొనసాగుతుంది. కాంట్రాక్టర్ జైపాల్ రెడ్డి తీవ్ర నిర్లక్ష్యమే కారణమని గుర్తించిన ప్రభుత్వం ఆయన్ను తొలగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఎర్రగడ్డ హాస్పిటల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలో కూడా ఒకరు మృతి చెందారు. అయితే ఎర్రగడ్డ హాస్పిటల్లో అటు సీఎం రేవంత్ రెడ్డి అయితే సందర్శించి దీనికి గల సమాచారాన్ని అంతా కూడా వివరాలు సేకరించారు. అయితే ఫుడ్ పాయిజన్ కి గల కారణమైన అధికారులపై చర్యలు తీసుకున్నారు. అయితే డైట్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వారిపై కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే అటు అధికారులకు కూడా వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు లైవ్లో అందిస్తారు. వాసు, చెప్పండి, అటు ఎర్రగడ్డలో ఫుడ్ పాయిజన్ కి సంబంధించి కూడా అధికారులపై చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎవరెవరిపై వేటు పడింది, సీఎం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, డీటెయిల్స్ అంటే? ఏదైతే ఈ నెల 2న జరిగినటువంటి ఎర్రగడ్డ హాస్పిటల్లో ఫుడ్ పాయిజన్ సంబంధించి ప్రభుత్వం సీరియస్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకంగా ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రి ఎవరైతే డ్యూటీ ఆర్ఎంఓను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఆ యొక్క ఆరోగ్య శాఖ హెల్త్ సెక్రటరీ ఇప్పటికే క్రిస్టియానా ఆదేశాలు జారీ చేశారు. అక్కడ ఉన్నటువంటి ఎవరో ఆర్ఎంఓకి సంబంధించినటువంటి పద్మజను సస్పెండ్ చేశారు. ఆ ప్లేస్లో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ఎంఓ శంకర్కు బాధ్యతలు అప్పచెప్పారు. అయితే ప్రధానంగా కూడా ఫుడ్ పాయిజన్ ఘటనకు సంబంధించి ఇప్పటికే కరణ్ అనేటువంటి ఒక వ్యక్తి చనిపోగా దాదాపు 90 మందికి పైగా ఏదైతే పూర్తిగా కూడా అస్వస్థతకు గురయ్యారు. అయితే ఇది ఒక కేవలం ఎవరైతే ఇక్కడ ఫుడ్ సప్లై చేస్తూ ఉన్నారో ఆ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఇదంతా జరిగిందని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి అందులో ఏదైతే తినే ఆహారంలో కలిసినటువంటి కలుషిత ఆహారం నేపథ్యంలో ఈ సంఘటన జరిగిందని భావించారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఘటనను ఏదైతే ఫుడ్ పాయిజన్ కాదు అని చెప్పే ప్రయత్నం చేశారు సూపరింటెండెంట్. కాబట్టే ప్రభుత్వం సీరియస్ అయింది. ఎక్కడ కూడా ఆర్ఎంఓ మానిటరింగ్ లేకపోవడం వల్లనే ఈ సంఘటన జరిగిందని కూడా ప్రభుత్వం భావించింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి డ్యూటీ ఆర్ఎంఓని అయితే సస్పెండ్ చేసింది. అయితే ప్రధానంగా ఇంకో మరో అంశానికి సంబంధించి డైట్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉంటారో అతన్ని అక్కడి నుంచి తొలగించారో అతనిపైన కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ డైట్ ఇన్ఛార్జికి సంబంధించి ఎవరైతే చెస్ట్ హాస్పిటల్ డైట్ సప్లై కాంట్రాక్టర్ ఉన్నారో అతనికి బాధ్యతలు అప్పచెప్పారు. అంటే పూర్తిగా కూడా ఎర్రగడ్డ మానసిక హాస్పిటల్కి సంబంధించినటువంటి ఘటనపై కూడా పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తూ ఉంది ప్రభుత్వం. కాబట్టి 2 రోజుల్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి మరో 18 మందికి సంబంధించి కూడా వాళ్ళ అస్వస్థత పాలన నేపథ్యంలో మెరుగైన వైద్య చికిత్స కోసం వాళ్ళు ఉస్మానియా ఆసుపత్రి తరలించారు. ఇప్పటికే ఈ ఘటనలో ఒకరు చనిపోయిన అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఈ యొక్క ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పద్మజను అక్కడి నుంచి తప్పించారు. ఇక పూర్తిగా కూడా ఘటనకు కారణాలు ఏంటి అన్న అంశం కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. కాంట్రాక్టర్ ఎవరైతే అక్కడ ప్రస్తుతం జైపాల్ రెడ్డి అనేటువంటి కాంట్రాక్టర్ అక్కడ ఫుడ్ సప్లై చేస్తూ ఉన్నాడో అతని కాంట్రాక్టర్ రద్దు చేస్తూ అతనిపైన కూడా విచారణకు ఆదేశించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్ఎంఓను డైట్ సప్లై చేసేటువంటి కాంట్రాక్టర్ను కూడా మార్చారు. ఆ ప్లేస్లో ఇప్పటికే ఇన్ఛార్జి కాంట్రాక్టర్తో పాటు మరొక ఇన్ఛార్జి ఆర్ఎంఓను కూడా నియమిస్తూ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. అయితే వస్తు ప్రధానంగా ఫుడ్ పాయిజన్ గల కారణాలు ఏంటి అంటే ఏ వేటిలో ఇది కలుషితం జరిగిందని డీటెయిల్స్ ఏమైనా బయటకు వచ్చా? దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా నియమించినట్టు తెలుస్తుంది. ఎక్కడ మిస్టేక్ జరిగిందనేది కూడా దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? పూర్తిగా ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో అతడు ఏదైతే మానసిక రోగుల సంబంధించినటువంటి హాస్పిటల్ కావడంతో కూడా అటు చాలా నిర్లక్ష్యంగా కలుషిత ఆహారం సప్లై చేశారన్న అంశానికి సంబంధించి ఇప్పటికే కమిటీ తేల్చింది. కాబట్టి కాంట్రాక్టర్ బాధ్యత వహించు మరోపక్క ఎవరైతే ఆర్ఎంఓగా ఉన్నారో ఆమె పర్యవేక్షణ లేకుండా అసలు హాస్పిటల్ రోగులకు ఎలాంటి ఫుడ్ సప్లై చేస్తూ ఉన్నారు, అసలు ఆ రోజు ఏం జరిగింది అన్న అంశానికి సంబంధించి కూడా ఏ మాత్రం ఆర్ఎంఓకు అవగాహన లేదని మాత్రం స్పష్టమవుతుంది. కాబట్టి ఆమె పైన సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. కాంట్రాక్టర్ సంబంధించి జైపాల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఎవరైతే ఫుడ్ సప్లై చేస్తూ ఉన్నాడో అంటే వాళ్ళకు సరైనటువంటి ఫుడ్ సప్లై చేయకుండా అక్కడ
ఏదైతే పాడైపోయినటువంటి కూరగాయలు లేదంటే పాడైపోయినటువంటి ఆహారం అందించారని మాత్రం తెలుస్తా ఉంది. ఇక పూర్తి స్థాయిలో విచారణ అయితే సాగుతుంది. ప్రస్తుతానికైతే జైపాల్ రెడ్డి కాంట్రాక్ట్ను అక్కడి నుంచి తొలగించారు, ఆర్ఎంఓను కూడా అక్కడి నుంచి సస్పెండ్ చేశారు, కొత్త ఆర్ఎంఓకు బాధ్యతలు ఇచ్చారు. కానీ జరిగినటువంటి ఘటనకు ఎవరు బాధ్యులన్న అంశానికి సంబంధించి అంటే ప్రాథమిక దర్యాప్తులో మాత్రం కాంట్రాక్టర్తో పాటు అక్కడ ఉన్నటువంటి ఆర్ఎంఓనే కారణమని తేలింది. కాబట్టి ఇటు ఒక పక్కన చూస్తే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, మరోపక్క ఆర్ఎంఓ ఉన్నటువంటి అక్కడ నిర్లక్ష్యం, ఈ రెండు కూడా కనిపిస్తున్న నేపథ్యంలో కూడా వాళ్ళిద్దరిపైన చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ కమిటీ విచారణ జరిపి కూడా నిజంగా ఎలా ఈ సంఘటన జరిగింది అంటే ఇది ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేశారా లేదంటే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల జరిగిందా, ఫుడ్ పాయిజన్ గల కారణాలు ఏంటి అన్న అంశంపైన కూడా ఇక్కడ ఏమైనా కుట్రకోణం ఏమైనా దాగి ఉందా అంటే ఏదైనా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఆర్ఎంఓ అనే ఖచ్చితంగా బాధ్యత వహించాలి. వాళ్ళ ఆహారం విషయంలో కావచ్చు, వాళ్ళ క్షేమాల గురించి కూడా పూర్తిగా ఆర్ఎంఓనే బాధ్యత కాబట్టి ప్రస్తుతం ఆర్ఎంఓ బాధ్యతను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక కాంట్రాక్టర్ సంబంధించి కూడా అతన్ని అక్కడి నుంచి తొలగించారు. ఇక పూర్తిగా అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అసలు ఫుడ్ పాయిజన్ ఘటనకు కారణం ఏంటి అన్న అంశంపైన కూడా ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేశారు. అవసరమైతే విచారణ కూడా ఆదేశించే అవకాశాలు కనిపిస్తాయి. రైట్ వాసు, థ్యాంక్ యూ.